నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్. యాత్ర గురించి మనం చెప్పుకుంటున్నాం కదండి. యాత్రలో చివరి రోజు అనమాట అండి. నాందేడ్ వచ్చాము. ఆ నాందేడ్లో అమ్మవారు ఏక మహూరే ఏక వీర్యక అంటే అమ్మవారు అష్టాదశ పీఠాల్లో ఒక అమ్మవారు. ఆ అమ్మవారిని మహారాష్ట్రలో కూడా రేణుకామాత అని అంటారు. ఆ మాత సింధూరంలో ఎర్రగా భయంకరంగా ఉందండి. పెద్ద ఫేసు అమ్మవారిది. ఈమె ఎక్కువ క్షుద్ర పూజలకు నిలయమని చెప్తారు. ఈ ప్రదేశంలో 3 పర్వతాలు ఉన్నాయండి. ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, రెండవ పర్వతం మీద అత్రిముని అనసూయల ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రం అని కూడా దీన్ని పిలుస్తారు. అమ్మవారిని జమదగ్ని భారీగా పరశురాముని తల్లి రేణుకామాతగా కూడా కొలుస్తూ ఉంటారు. అంత విశేషం ఉందండి అమ్మవారిది. చాలా బాగున్నారు. చాలా బాగా మాకు దర్శనం అయిందండి. పొద్దున్నే మేము 5 గంటలకు బయలుదేరితే 6 గంటలకల్లా మేము దర్శనం చేసేసుకున్నాము అమ్మవారిది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రేణుకామాత అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి చివరి రోజు. చాలా అమ్మవారు రేణుకామాత అమ్మవారు చాలా పైన ఉన్నారండి. చాలా మెట్లు ఎక్కాలి. అది కూడా 300 పైన మెట్లే ఉంటాయి. అది కూడా ఎక్కలేని వాళ్ళకి డోలీలు కూడా ఉన్నాయండి. వెళ్ళటం రావటం డోలీ వాళ్ళు తీసుకొస్తారు. చాలా బాగా దర్శనం అయింది అమ్మవారిది కూడాను. అమ్మవారి విశేషం ఏంటంటే నాందేడ్లో ఉంటారు అమ్మవారు. అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ఇదొకటి అని చెప్తారు. విజయదశమి చాలా బాగా జరుగుతుంది అమ్మవారి జాతర. దీని ఇది చాలా మహిమగల క్షేత్రము. చాలా మహిమగల క్షేత్రం అనమాట అండి. అందరూ కూడా చాలామంది ఎంతమంది చాలా రష్గా ఉందండి గుళ్ళోను. చాలా బాగుంది అమ్మవారు కూడాను. చాలా పెద్ద స్వరూపము అమ్మవారిది, చూడవలసిన చోటు. ఆ తర్వాత అమ్మవారిని చూసుకున్న తర్వాత కొంచెం దూరంలో అనసూయ మాత దేవాలయం ఉందండి. అమ్మవారు కూడా అనసూయ అంటే తెలుసు కదండి మనకి, దత్తాత్రేయ స్వామి అమ్మవారు అనసూయ. అమ్మవారి దేవాలయం కూడా ఉందండి. ఈ 3 దేవాలయాలు చివరి రోజున దర్శనం చేసుకున్నామండి. యాత్ర పూర్తి అయింది. చాలా కులాసాగా ఇంటికి వచ్చేసామండి. తప్పకుండా అన్ని వీడియోలు మీరు చూసి మీరు కూడా అక్కడే ఉన్నారన్న ఆలోచన రావాలని ఈ వీడియోలు చేశానండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.